దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించాడు. మనిషికి తన ఆకారాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన మనస్సునిచ్చాడు, తనలాగే జీవించాలని ఆశపడ్డాడు. కానీ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషిగా సృష్టించకుండా మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు, ఆలోచించటానికి, నిర్ణయాలు తీసుకోవడానికి. ఆ స్వేచ్ఛ కలిగిన మనిషి తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. దేవుడు మనిషికి సెలవిచ్చాడు, అన్ని పండ్లు తిను, ఈ పండు తినద్దంటే తనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి తాను తినవద్దు అన్న పండు తినేశాడు. ఫలితంగా మానవ జాతికి మరణం వచ్చి పడింది. ఆదాము తర్వాత కయ్యను, తర్వాత హేబేలు, తర్వాత షేతు, ఇలా అనేక మంది పుట్టుకొచ్చారు. దయచేసి గమనించండి, ఇలా అనేక మంది పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. దేవుడు మనిషిని చూసినప్పుడు వారు చెడిపోయినట్టుగా, పాడైపోయినట్టుగా, ప్రతి ఒక్కరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్టుగా దేవుడు గమనించి పాపము చేసిన మనిషిని శిక్షిస్తాను అని సెలవిచ్చాడు. కానీ ఆ పాపం చేసే మనుషుల మధ్య నోవహు మాత్రం నీతిగా జీవించాడు. కాబట్టి నోవహు, నువ్వు నీతిగా యథార్థంగా జీవించావు కాబట్టి నిన్ను శిక్షించకుండా నీ కుటుంబాన్ని కాపాడుతాను, కాబట్టి ఒక వాడ నిర్మించుకో అని చెప్పి నోవహుకు ఒక వాడ నిర్మించుకోవడానికి సమయం ఇచ్చాడు. నోవహు వాడ నిర్మించుకున్నాడు. మహా గొప్ప ప్రళయం వచ్చేసింది. పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించి పడేశాడు. కానీ నీతిగా జీవించిన నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం కలిపి 8 మంది ఆ వాడలో ప్రవేశించటం వల్ల బ్రతకగలిగారు. దేవుని మాట విన్నవాడేమో బ్రతికాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళేమో నశించిపోయారు. అనగా దేవుడు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, నా చిత్త ప్రకారము, నా ఇష్ట ప్రకారము జీవించిన వారు బ్రతకగలుగుతారు, నాకు వ్యతిరేకంగా జీవించిన వారిని నేను శిక్షిస్తాను. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, మనం దేవుని చిత్త ప్రకారం జీవిస్తే బ్రతుకుతాం, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే శిక్షించబడతాం. మర్చిపోకండి. సో దేవుడు మానవ జాతి అంతటిని శిక్షించాడు, మహాప్రళయాన్ని పంపించాడు, అందరినీ శిక్షించాడు, అందరూ నాశనం అయిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది. సహోదరి వినో, నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని మాట విన్నటువంటి నోవహు తనొక్కడే కాకుండా తన భార్యను, తన కొడుకులను, తన కోడళ్లను కూడా రక్షించుకోగలిగారు. ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారో చూపిస్తారా? అయ్యా, నీ బాధ్యత నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవడం. నువ్వు ఒక్కడే మందిరానికి వస్తే కుదరదు. నోవహు ఒక్కడే ఓడలో ప్రవేశించలా, తన కుటుంబాన్ని కూడా ఆ ఓడలోనికి తీసుకెళ్ళాడు. రక్షించేటటువంటి ఆ ఓడలోనికి తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుని వాక్యం వినడానికి నీతో పాటు నీ కుటుంబం దేవుని మందిరంలో ప్రవేశించాలి. అర్థమైందా? నువ్వు ఒంటరిగా లోపలికి రావడం కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా ప్రవేశించాలి. నోవహు ఒంటరిగా ఆ ఓడలో ప్రవేశించిన, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ప్రవేశపెట్టాడు. అమ్మ సహోదరులు వింటున్నారా? మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ భర్త, మీ బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మాత్రమే మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యం మాత్రమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆ వాక్యాన్ని వినడానికి తప్పనిసరిగా కుటుంబంగా మీరు రావాలి. సరే, చాలా కాలం ప్రళయంతో భూమి నిండిపోయిన తర్వాత, నీళ్లతో నిండిపోయిన తర్వాత దేవుడు ఆ తర్వాత ఆ నీళ్లను ఎండ చేశాడు. ఫలితంగా నోవహు ఉన్నటువంటి ఓడ అరారాతు అనే పర్వతం మీదకి వచ్చి ఆగింది. ఈరోజు కూడా అరారాతు పర్వతం పైన నోవహు నిర్మించినటువంటి ఓడ ఏదైతే ఉందో, ఆ ఓడ ఎలా వచ్చి ఆ పర్వతం మీద ఆగిందో దాని ఆకారంలో ఒక పెద్ద గొయ్యి స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి. ఈరోజు కూడా అరారతు పర్వతం పైన అదిగో నోవహు నిర్మించిన ఓడ కొలతల ప్రకారము ఆ పర్వతం మీద ఆ ఆకారం ఇప్పటికీ అలాగే ఉంది. చరిత్ర నిరూపిస్తూ ఉంది నోవహు ఉన్నాడు అని చెప్పి, నోవహు ఓడ నిర్మించాడు అని చెప్పి. ఆ ఓడ అరారాతు పర్వతంపై వచ్చి ఆగింది అని బైబిల్ సెలవిస్తే, ఈరోజు కూడా అరారాతు పర్వతం పైన ఆ ఓడకు సంబంధించిన అన్నో నమూనాలు ఇప్పటికీ ఉన్నాయి. అనగా సుమారు 4000 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ బైబిల్లో ఉన్న చరిత్ర
అచ్చమైన చరిత్రని, స్వచ్ఛమైన చరిత్రని, నిజమైన చరిత్రని నిరూపిస్తూనే ఉంది. ఏం జరిగింది? ఆ తర్వాత నోవహు మరణించాడు. కానీ 3 కొడుకులు 3 కోడళ్ళు పిల్లల్ని కండం జరిగింది. అలా వారు వర్ధిల్లగా అరారాతు పర్వతం క్రింద వాళ్ళు సెటిల్ అయ్యారు. సుమారు 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. 11వ అధ్యాయానికి వచ్చేసరికి సుమారు ప్రళయం వచ్చి భూమి అంతటిని తుడిచివేసిన 100 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత అక్కడ సెటిల్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఒకే భాష మాట్లాడుతున్నారు. ఎందుకని? వాళ్ళంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే, ఒకే భాష, ఒకే పలుకు. వారు సేవించవలసింది ఎవరిని? నోవహు ఎవరిని సేవించాడు? యెహోవాను సేవించాడు. నోవహు కుమారులు ఎవరిని సేవించారు? యెహోవాను సేవించారు. యెహోవాను సేవించిన నోవహు కుటుంబం ఆ తర్వాత వచ్చిన సంతతి ఎవరిని సేవించాలి? నోవహు సేవించిన యెహోవానే సేవించాలి. వాళ్ళందరూ కూడా ఒకే చోట అరారాతు పర్వతం క్రింద ఉన్నటువంటి మైదానంలో వాళ్ళందరూ కూడా నివసించారు. ఒక పెద్ద పట్టణంగా నివసించారు. కానీ వాళ్ళకి ఏమనిపించిందో ఏమో కానీ, ఎంతసేపు ఇక్కడే ఎందుకుంటాం, మనం ప్రయాణం చేద్దాం అని చెప్పి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయ్యా అమ్మా, ప్రతి దినము మన జీవితం ప్రయాణంతో ప్రారంభమవుతుంది. ఇంట్లో నుంచి నువ్వు బయటకు వస్తున్నావు, కిరాణా షాప్కి వెళ్తున్నా, పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నా, కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, బిడ్డలను స్కూల్కి సాగనమ్ముతున్నా, అదొక ప్రయాణం. ఇంటిలో నుంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు నీ ప్రయాణం సాఫీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. కాబట్టి నీ ప్రతి పనిని, ప్రతి ప్రయాణాన్ని, ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి పరిచర్యను ప్రార్థనతో ప్రారంభిస్తే క్షేమాన్ని చూస్తావు. అయ్యా, ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండు, నాకు క్షేమాన్ని దయచేయి అని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే మీ ప్రయాణాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ కూడా, నోవహు సంతానమైనటువంటి వీళ్ళందరూ కూడా ప్రయాణాన్ని ప్రారంభించారు. మరి ఆ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక్కసారి ఆగి ప్రార్థన చేయాలిగా. మీరు బైక్ మీద వెళ్ళబోతున్నారా? చిన్న ప్రార్థన చేయండి. కారులో ప్రయాణం చేయబోతున్నారా? చిన్న ప్రార్థన చేయండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళబోతున్నారా? చిన్న ప్రార్థన చేయండి. ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఈ రోజు నుంచి ఏది నువ్వు నిర్మించినా, ఏ ప్రయాణం చేసినా దేవుని సహాయం తీసుకో. ఎక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సంపాదన కోసం ప్రయాసపడుతున్నా, యథార్థంగా న్యాయంగా సంపాదించే ప్రయత్నం చేయి. ఇక నుంచి ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి పరిచర్యలో ప్రభు సహాయం తీసుకుందామా? అవునన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, బైబిల్లో ఉన్నటువంటి ప్రయాణాలు ఈ బిడ్డలకు తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మాలో కొంతమంది ప్రయత్నాలు చేశారు, కానీ సగంలో ఆగిపోయినాయి. నిర్మాణం సగంలో ఆగిపోయింది, పని సగంలో ఆగిపోయింది, ఉద్యోగ ప్రయత్నం సగంలో ఆగిపోయింది, లోన్ ప్రాసెసింగ్ సగంలో ఆగిపోయింది. ఇలా ఎంతకాలం నాయన ప్రారంభిస్తున్నాం కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నాం. దానికి కారణం మా ప్రయత్నాల్లో నువ్వు లేకపోవడం, మా ప్రయాణాల్లో నువ్వు లేకపోవడం, నీ చిత్తాన్ని తెలుసుకోకపోవడం, మా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, పరుగులు తీయటం, మేము చేసే ప్రయత్నంలో నీ చిత్తం లేకపోవడం, నీ సహాయం కోరుకోకపోవడం ఫలితంగా నాయన మా ప్రయత్నాలు తారుమారైపోతున్నాయి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఎక్కడికి ప్రయాణం చేసినా నిన్ను కలిగి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.